కర్నూలు జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. చిప్పగిరి మండలం మారుమూల ఫ్యాక్షన్ గ్రామమైన డీగులపాడు గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సర్వే నంబర్ 176లో దాదాపు 30 ఎకరాల రైతులు సాగు చేసుకుంటున్నారు. అందులో 18 ఎకరాల్లో కంది, మిరప పంటలలో అంతర్ పంటగా గ్రామానికి చెందిన ఉనేబాది శివయ్య గంజాయి సాగు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు డేగలపాడు గ్రామంలో గంజాయి సాగు చేసిన ప్రాంతానికి చేరుకుని కూలీలతో గంజాయి మొక్కలను పీకివేయించారు. రాష్ట్రంలో గంజాయి సాగుపై, మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తున్నా ఇంత పెద్ద మొత్తంలో గంజాయి సాగు జరుగుతుండడంపై ఆశ్చర్యపోయారు. దీని వెనుక ఎవరున్నారో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంపార్టెంట్ కాదు. దీన్ని మన ఉనేబాది శివయ్య మనకు దొరికితే తప్ప, ఎందుకంటే ఆ పొలం ఆసాం అతనే కాబట్టి అతను దొరికితే తప్ప ఎక్కడికి తరలిస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, దాని డిస్పోజల్ ఏమి, ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నాడు అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అదంతా కూడా తదుపరి దర్యాప్తులో మీకు తెలియజేస్తాం. ఉనేబాది శివయ్య మనకు దొరికితే తప్ప, ఎందుకంటే ఆ పొలం ఆసాం అతనే కాబట్టి అతను దొరికితే తప్ప ఎక్కడికి తరలిస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, దాని డిస్పోజల్ ఏమి, ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నాడు అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అదంతా కూడా తదుపరి దర్యాప్తులో మీకు తెలియజేస్తాం. ఉనేబాది శివయ్య మనకు దొరికితే తప్ప